see the second problem. You want to find out the k value. So k into kx into x minus 2 plus 6 equal to 0. So we want to find out the k value. Okay, I want to find out the k value. So do the product. So kx square minus 2kx plus 6 is equal to 0. 6 equal to 0. So it is in the form of quadratic equation. So quadratic equation lo undandi. So they given for you. So you want to find out the k values. So compare given equation లేదా above equation, okay, above equation with ax square plus bx plus c equal to 0. దాంతో కంపేర్ చేసుకోండి. సో a value is equal to k. So b value is equal to minus 2k. So c value is equal to 6. So c value equal to 6. సో మనం ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సో దే గివెన్ ఫర్ యూ సమ్ హింట్. అక్కడ హింట్ ఇచ్చాడండి. ఏమైనా ఇచ్చింటాడంటే సో ఈక్వల్ రూట్స్ అని ఇచ్చింటారండి. సో ఈక్వల్ రూట్స్. సో అప్పుడు d అనేది ఏమవుతుందండి, d ఈజ్ ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. ఓకేనా, d ఈజ్ ఈక్వల్ టు 0. ద గివెన్ ఈక్వేషన్, సో ద గివెన్ ఈక్వేషన్ has two equal roots. In the question only they given. Okay na, question lo ఇచ్చేసాడండి. సో అప్పుడు డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు కదా. సో డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. సో d ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ద డిస్క్రిమినెంట్, d అంటే ఏంటండి, సో b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. So b square minus 4ac equal to 0. So b square minus 4ac equal to 0. So what is the b value? Minus 2k whole square minus 4 into, what is the a value? K into 6, that equal to 0. So 4k square so 4 square minus 24k is equal to 0. So 4 is there, 4 is there, so k also is there common. So 4k common is say, so k minus 6, that equal to 0. So 4k equal to 0, k minus 6 equal to 0 అయిపోతుంది. So k is equal to 0 by 4. 0 by 4 అంటే 0 ఉంది. ఓకేనా, 0 ఉంది. k minus 6 is equal to 0. So k is equal to ఏమవుతుందండి, plus 6. Sorry, minus 6 is there. By going to RHS it will become minus 6 plus 6. So k is equal to 0 plus 6. So it will become 6 only. So k value అనేది 0 అయినా చెప్పొచ్చు, లేకపోతే 6. So k is equal to 0 or 6. ఏదైనా k values అనేది. So like that you want to do. See the next one. Third one. Is it possible to design a rectangular mango grove whose length is twice its breadth and the area is 800 meters square? If so, find its length and breadth. Okay now. So you want to show the rectangular mango grove. అంటే ఒక rectangular mango grove ని ఫామ్ చేయాలనుకుంది. ఓకేనా, ఒక rectangular mango grove. సో రెక్టాంగులర్ ఫామ్ లోన బాక్స్ ని తయారు చేయాలి. సో లెంత్ ఈస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. సో బ్రెడ్త్ ని ఎక్స్ గా తీసుకుందాం. బ్రెడ్త్ అనేది ఎక్స్ అయిపోతే లెంత్ అనేది ఏమి ఇచ్చాడండి, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అని ఇచ్చాడు. ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ మీన్స్ సో ట్వైస్, సో 2 times డబల్ అవుతుందంట. సో లెంత్ అనేది
2x ఇచ్చాడు, బ్రెడ్త్ అనేది x ఇచ్చాడు. సో ది గివెన్ ఫర్ యూ వాల్యూమ్ కూడా ఇచ్చేసాడండి అక్కడ. సో వాట్ ద సో నాట్ ద వాల్యూమ్, ఏరియా is equal to 800 meters square. ఓకేనా, ఏరియా ఈక్వల్ టు 800 meters square. యు నో ద ఫార్ములా ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్, ఫస్ట్ బ్రెడ్త్ కదా, breadth of the rectangle. So breadth of the rectangle equal to x. Next length of rectangle is equal to 2x. So the given for you in the question only. So according to the problem, area of the rectangle. So area of rectangle, so that equal to 800 meters square. ఓకేనా, ఈ మెజర్మెంట్స్తో మనం రెక్టాంగిల్ని ఫామ్ చేయలేమా అని అడుగుతాడండి. ఓకేనా, లెట్ us see. ప్రాబ్లం చేస్తే మనకు అర్థమైపోతుందండి. మనకి క్వాడ్రాటిక్ ఫామ్లోకి తీసుకొని వచ్చి దీన్ని యూ వాంట్ టు డూ ద ఫ్యాక్టర్ చేసే ముందు ఈజ్ ఇట్ పాసిబుల్ ఇలాంటి క్వశ్చన్స్ కంతా ఏం చేస్తామంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇలాంటి క్వశ్చన్స్ కంతా కంపల్సరీ క్వాడ్రాటిక్ ఫార్ములానే అప్లై చేయండి. ఎందుకంటే ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. అక్కడ b స్క్వేర్ మైనస్ డిస్క్రిమినెంట్ అనేది ఈక్వల్ టు 0 గ్రేటర్ దాన్ 0 వస్తే కనుక మనకి ప్రాబ్లం చేయించండి. సో లెస్ దాన్ వస్తే కనుక వీ కెనాట్ ఫైండ్ ద రూట్స్. సో మనం ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫార్మ్ ఏ రెక్టాంగిల్, ఏదైనా సరే స్క్వైర్, ఏదైనా ఒక డయాగ్రామ్ని ఫామ్ చేయొచ్చా అని అడిగితే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తూనే మనము క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే డిస్క్రిమినెంట్ కనుక్కొని క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసి మనమి ఆ లెంత్ పెట్టు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక మనకి లేట్ అయిపోతుంది. ఓకేనా, డూ ద క్వాడ్రాటిక్ ఫార్ములా ఓన్లీ. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు 800 meters square. సో వాట్ ద ఫార్ములా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? సో L into B is equal to 800. సో వాట్ ద L value? 2x into x, 2x into x, that equal to 800. So 2 ones are 2. So 2x square is equal to 800. Okay, now 2x square is equal to 800. So x square is equal to, by going to 2 RHS it will become division, so 400. So x square is equal to 400. So x is equal to root of 400. X is equal to root of 400 plus or minus. So x is equal to plus or minus 20. So plus 20 తీసుకోవాలా మైనస్ 20 తీసుకోవాలా? సో వాట్ ఇస్ ద ఎక్స్ అనేది ఏంటంటే ఇక్కడ బ్రెడ్త్ కదా, లెంత్ కానీ బ్రెడ్త్ కానీ మనకి ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే పాజిటివ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకోవాలి సరిపోతుంది. సో నెగిటివ్ తీసుకోలేదు కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎక్స్ అంటే ఏమంటారు? బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో లెంత్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 2x కదా. సో 2 into 2x, దట్ ఈక్వల్ టు 2 into x, 40 meters. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫార్మ్ ద రెక్టాంగిల్ ఫార్మ్ చేయొచ్చు కదా, 40 meters 20 meters. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అదేనండి, therefore yes, it is possible to design the rectangular mango grove and that is the conclusion. Okay, see the next one. ఇక్కడ మనము క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేయడానికి లేదు, ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఫార్ములాకి వచ్చిందండి. కానీ ఇక్కడ మనకి స్ప్లిట్ చేయడానికి మిడిల్ టర్మ్ లేదు. సో ఫస్ట్ టర్మ్ ఉంది, లాస్ట్ టర్మ్ ఉంది. ఓకేనా, మిడిల్ టర్మ్ అనేది మనకు లేదు. సో ఈజీగా ప్రాబ్లం చేసేయచ్చు. ఓకేనా, 3 టర్మ్స్ ఉంటేనే మనం క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేయగలం. 2 టర్మ్స్ ఉంటే కన్నా డైరెక్ట్గా స్క్వేర్ రూట్ అప్లై చేసేయచ్చు. See the fourth one. Sum of the ages of two friends is 20 years. 4 years ago, the product of their ages in years was 48. Is the situation possible? If so, determine their present ages. Okay, now sum of the ages of two friends. Okay, now 2 friends undarandi. So one friend, age of
వన్ ఫ్రెండ్ లేకపోతే ఫస్ట్ ఫ్రెండ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్ ఎక్స్ అనుకుందాం. సో సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ లేదా అనదర్ అయినా అనుకోండి, సెకండ్ అయినా అనుకోండి, ఇష్టం. సెకండ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు వై. ఓకే, 2 మెంబర్స్ ఉంటారు. సో సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 2 ఫ్రెండ్స్ యొక్క సమ్ అంటండి. సో ఎక్స్ ప్లస్ వై, సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ ఈస్ 20 years. 20 years. ఓకేనా, 20 years. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రెండ్ది ఎక్స్ అనుకుంటే ఏజ్, సెకండ్ ఫ్రెండ్ది వై అని అనుకోవచ్చు, లేదా ఆర్ ఇంకా ఏం రాయొచ్చండి, వై అనేది ఏం రాయొచ్చు, 20 - x రాయొచ్చు కదా. సో నా ఏజ్, సో నాది మా ఫ్రెండ్ది 20 years అండి. నాది మా ఫ్రెండ్ది 20 years, అదే కదా. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆర్ 20. నాది నా ఫ్రెండ్ది 20 years. నా ఏజ్ 8 years. నా ఏజ్ 8 years అయితే మా ఫ్రెండ్ ఏజ్ ఎంత అవుతుందండి, 20 - 8 కదా. సో 12. సో అనదర్ ఫ్రెండ్ యొక్క ఏజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే టోటల్లోంచి నా ఏజ్ని మైనస్ చేస్తే కనుక సరిపోతుంది. సో ఇక్కడ వై అనైనా రాయొచ్చు, లేదంటే 20 - x అనైనా రాయొచ్చు కదా. 20 - x ఏదైనా కరెక్ట్. See what they given? So 4 years ago, what they given 4 years ago. So this is the present. ఇదంతా present లే కదండి, ఏమి ఇవ్వకపోతే present అని. So they given for you 4 years ago. Okay, 4 years ago. 4 years ago ఏమైందంటే the product of their ages was 48 years. Product of their ages అంటే 4 years ago నా ఏజ్ ఏమవుతుందండి, ఫస్ట్ ఫ్రెండ్. సో ఏజ్ ఆఫ్ వన్ ఫ్రెండ్, ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఏమవుతాడండి 4 years బిఫోర్. సో x - 4 అయిపోతుంది, x - 4 years. ఓకేనా, ఇయర్స్. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ అనదర్ ఫ్రెండ్, ఏజ్ ఆఫ్ అనదర్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు, సో వై అయినా తీసుకోవచ్చు, 20 - x అయినా తీసుకోవచ్చు అండి. సో 20 - x తీసుకుంటాను, ఏదైనా కరెక్ట్. 20 - x - 4 దట్ ఈక్వల్ ఏమవుతుందండి 16 - x ఇయర్స్. లేదంటే y తీసుకుంటే y - 4 years ఏదైనా కరెక్టే. y - 4 years, సో ఏదైనా కరెక్టేనండి. సో ద గివెన్ ఫర్ యూ 4 years ago ది ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ వాస్ 45 years. సో వీళ్ళిద్దరిని ప్రోడక్ట్ చేస్తే మా ఏజ్ ఏమవుతుందండి, వీళ్ళిద్దరి యొక్క ఏజ్ 48 years. సో ప్రోడక్ట్ చేస్తే 4 years ago ది ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 48 అని ఇచ్చాడండి. సో ఇది మీరు y - 4 అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా, లేకపోతే y ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా కరెక్టే. సో ఎలా చేసినా కూడా కరెక్టేనండి. సి హియర్, ఇదంతా లేకపోయినా కూడా సో y తీసుకున్నా నో ప్రాబ్లం. ఏమవుతుందండి, సో y - 4 years అంతే కదండి. సో నెక్స్ట్ రాసుకోవాలి అంతే, లేకుంటే ఇక్కడైనా రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చేసినట్టు అలానే చేయండి, ఇలానే చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ కదా. సో ద గివెన్ ఫర్ యూ అకార్డింగ్ టు ద ప్రాబ్లం ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ 48 years. 48 years. సో ఇదే కదా ప్రోడక్ట్ చేయాల్సింది. సో ప్రోడక్ట్ x - 4 into y - 4. సో దట్ ఈక్వల్ టు 48. సో దట్ ఈక్వల్ టు 48. సో రెండు డిఫరెంట్ టర్మ్స్, సో డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో సేమ్ వేరియబుల్ చేంజ్ చేసుకుందాం. సో y నైనా చేంజ్ చేద్దాం, x నైనా ఏదో ఒకటి అండి, మీ ఇష్టం. సో y ని చేంజ్ చేద్దాం, y నైనా చేంజ్ చేసుకుంటే x అని ఏదైనా ఒకటి. సో y ని చేంజ్ చేస్తే సో y ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు 20 - x రాయొచ్చా, y ఈజ్ ఈక్వల్ టు 20 - x రాయొచ్చు కదా. సో ఇన్ ద y ప్లేస్ యూ కెన్ రైట్ ఇట్ యాస్ 20 - x. అదేనండి ప్రీవియస్గా నేను రాసింది, ఇక్కడ కూడా ఇక్కడ నేను రాసింది అదైనా రాసుకోవచ్చు అండి. అదైనా అలానే చేయొచ్చు, ఇలానే చేయొచ్చు. అది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది, ఇది కొంచెం స్లో. సో ఇట్ విల్ బి రిటర్న్ యాస్ x - 4 into in the y place 20 - x - 4. ఇదే కదండి నేను అప్పుడు ప్రీవియస్గా రాసింది ఇక్కడ వాల్యూ. సో
So that equal to 48. So x minus 4 into 16 minus x, that equal to 48. So do the product. So 16x minus x square minus 64 plus 4x equal to 48. Okay. So see, negative on the by going to RHS, it will become positive x square. Okay now, 16 plus 4, 20. By going to RHS, minus 20 x. So minus 64. By going to RHS, it will become plus. So 6 to 4, 100. 112 equal to 0. So 112 equal to 0. So ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ద రెక్టాంగులర్ ఫార్మ్ వాళ్ళ ఏజెస్ ఈజ్ ఇట్ పాసిబుల్ అడిగినప్పుడు కంపల్సరీ మీరు ఏం చేయాలంటే క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేయాలి. అంటే డిస్క్రిమినెంట్ కనుక్కొని చేయండి, ఎందుకంటే ఫాస్ట్ అయిపోతుందండి. సో కంపేర్ గివెన్ ఈక్వేషన్ ఆర్ అబోవ్ ఈక్వేషన్. కంపేర్ అబోవ్ ఈక్వేషన్ విత్ ax square plus bx plus c equal to 0. So what is the a value? 1, b value minus 20, so c value 112. So c value 112. So discriminant. So d is equal to b square minus 4ac. So d is equal to, what is the b value? Minus 20 whole square. Okay, minus 20 whole square minus 4 into 1 into 112. So ఇక్కడ కనపడడం లేదండి, ఇక్కడ రాస్తున్నాను. సో డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఓకేనా. సో d ఈజ్ ఈక్వల్ టు minus 20 whole square minus 4 into 1 into 112. So that equal to 400 minus, so that equal to minus 48. So D. D means discriminant. So D అనేది గ్రేటర్ దాన్ వస్తుందా లెస్ దాన్ వస్తుందా ఈక్వల్ వస్తుందా అండి. సో D అనేది నెగిటివ్ వచ్చింది కదా. సో నెగిటివ్ మీన్స్ less than 0. So 0 కన్నా d వాల్యూ అనేది స్మాలర్ ఉంది కదా. సో చేంజ్ చేయండి. సో we can't. So therefore the given equation has no real roots. So no real roots. So therefore the given equation has no real roots. Less than వస్తే చేయలే కదా, రూట్స్ కనుక్కోలేము. So no, లేకపోతే so there is no possible, లేకపోతే no it is not possible to find their ages. మనం ఫైండ్ అవుట్ చేయలేమని చెప్తాం ఏజెస్ లైక్ దట్. ఓకే. సో ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. సో no, it is not possible to find out their ages. And that's not correct. అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ మనకి లెస్ దాన్ వస్తే కానీ మనం పాసిబుల్స్ ఇలా చేయలేమండి. సో మనం వాళ్ళ ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయలేము. సీ ద నెక్స్ట్ వన్. ఫిఫ్త్ వన్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ perimeter 80 meters and area 400 meters square? If so, find its length and width. So is it possible అని అడిగాడు కదా. సో క్వాడ్రాటిక్ ఫార్ములాకి డిజైన్ చేసుకొని రాసుకొని నెక్స్ట్
క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ కనుక్కొని డిస్క్రిమినెంట్ నుంచి చూసి మనం ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయండి. లెట్ us see length and breadth you want to find out. So length is equal to ఏం హింట్ ఇవ్వలేదండి. లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ is equal to x. So breadth of a rectangle is equal to y. Okay, breadth of rectangle equal to y. So they given for an area of the rectangle is equal to 400 meters square. So x into y is equal to 400. So this is the first equation. So L x plus x into y kada. So length into breadth means L into b. So length is x into y is equal to 400. So 400. So మనం ఏం కావాలంటే ఇంకా no problem. So completed. Next one. Next perimeter. Perimeter of the rectangle is equal to 80 meters. So perimeter means 2 into L plus B is equal to 80. So what the L and B values? L is 2 into x plus y is equal to 80. X plus y is equal to 80. So 2 in RHS or LHS, by going to RHS it will become division. So x plus y is equal to 40. X plus y is equal to 40. So this is the first equation. First equation. So this is the second equation. So మనం ఇక్కడ ఏం చేయాలంటే ఏదో ఒక టర్మ్ ఆ సైడ్ పంపించేద్దాం, ఏదో ఒక వేరియబుల్. సో y is equal to 40 minus x. So this is the second equation. So substitute చేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో substituting the y value in equation 1. Equation 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ద ఈక్వేషన్ 1? x into y is equal to 400. So what is the y value? X into 40 minus x is equal to 400. So do the product. 40x minus x square equal to 400. Okay na, equal to 400. So do the, by going to RHS it will become x square minus 40x plus 400 equal to 0. Do the factorization చేసే ముందు ఫ్యాక్టరైజేషన్ చేద్దామని చెప్పాను కదా. సో compare the given equation with ax square plus bx plus c equal to 0. ax square plus bx plus c equal to 0. So compare చేస్తే so a value 1. So b is equal to minus 40, c is equal to 400. So discriminant, d is equal to b square minus 4ac. So d is equal to minus 40 whole square minus 4 into 1 into 400. So what is the value? 16. 1600 minus 4 4 is 16. So d is equal to 0. So 0 అంటే ఏమని చెప్పొచ్చండి? Equal roots. 2 are equal roots. So we can do the problem. So quadratic formula. So మొత్తం x లోనే కదా ఉండేది. So x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a divided by 2a. So x is equal to minus b value minus 40 plus or minus root of
minus 40 whole square minus 40 into 1 into 400, okay na, divided by 2 into 1, so that equal to 40 plus or minus ఈ వాల్యూ ఏమనుకుంటుందంటే మనకు తెలిసిన రావాలి కనిపించడం లేదు. సో x is equal to 40 plus or minus root of ఈ వాల్యూ మొత్తం ఏమైపోతుందండి 0 కదా, ఆల్రెడీ మనం చేసాం 0 divided by 2, ఓకేనా, 0 divided by 2. సో x is equal to 40 plus or minus 0 by 2, ఒకసారి ప్లస్ 0 తీసుకోవాలి, ఒకసారి మైనస్ 0 తీసుకోవాలి. సో x is equal to 40 plus 0 by 2, ఇంకోసారి 40 minus 0 by 2. సో ఏ వాల్యూ అయినా 40 by 2, 40 by 2, సో దట్ ఈక్వల్ టు 20, 20. సో x is equal to 20, 20. సో ఏదైనా తీసుకోవచ్చు, పాజిటివ్, రెండు సేమ్. సో x అంటే ఏమనుకున్నామండి, లెంత్. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. సో వాట్ ఈస్ ద బ్రెడ్త్? బ్రెడ్త్ ఏమనుకున్నామండి? సో వాట్ ఈస్ ద బ్రెడ్త్? So L plus B is equal to 40. So L plus B is equal to 40. So x plus y is equal to, so x plus y is equal to 40. So breadth అంటే ఏమనుకోవచ్చు అంటే breadth అంటే y కదా, సో y ని ఫైండ్ అవుట్ చేయాలి. సో x plus y is equal to 40 by using the perimeter వచ్చేసి, సో x plus 20 అప్లై చేస్తే అప్పుడు 40. సో x plus y is equal to 40 కదా, x plus y is equal to 40 మనకు తెలుసండి ఆల్రెడీ. పెరిమీటర్ తీసుకుంటాను, 2x into 2 into x plus y is equal to 80. సో x plus y is equal to 40 అయిపోయింది అక్కడ. సో లెంత్ అంటే x కదా, సో x plus తో సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to 20. సో 20 by going to RHS it will become minus. సో y is equal to 40 minus 20, so it will become also 20. సో లెంత్ సేమ్, బ్రెడ్త్ కూడా సేమ్ వచ్చిందండి. సో therefore it is possible to design a rectangular Parkhan rail. So therefore is it yes and rail, y yes it is possible to design the rectangular Parkhan rail. So same వచ్చినప్పుడు no problem, ఓకేనా. ఇక్కడ మనకు d వాల్యూ కన్నా గ్రేటర్ దాన్ 0 లేదా ఈక్వల్ టు 0 వస్తే మనం ప్రాబ్లం చేయొచ్చండి. లెస్ దాన్ వస్తే వీ కాంట్. సో నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని రాయాలి ప్రీవియస్ క్వశ్చన్కి. సో ఇక్కడ మనకి ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు, ఓకేనా. 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. సో therefore yes it is possible to design a rectangular park like that you want to do.